అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు ఆలస్యం కావటం వలన వాటి యొక్క సమాచార నిమిత్తం వచ్చినటువంటి పత్రికా విలేకరులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి రాత్రి నుంచి రావాల్సిన ట్రైన్స్లో గోదావరి, గౌతమి, ఎల్టీటీ, గరీబ్ రథ్ ప్రధానంగా 5 ఎక్స్ప్రెస్లు రావాల్సి ఉన్నాయి. అవన్నీ కూడా ఉదయం మార్నింగ్ మనకి 2 గంటల నుంచి 7 గంటల లోపల రావాల్సిన ట్రైన్స్ అవి 5ను. ఈ వరదల కారణంగా కొండపల్లి స్టేషను, రాయనపాడు స్టేషను ఈ ట్రాక్స్ అన్నీ మునిగిపోవటం వలన ఆ రైళ్ళన్నీ కూడా కొండపల్లి అవతల నిలిపివేయడం జరిగింది. వేరే ఇతరత్ర మార్గంగా వాటిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. డైవర్ట్ చేస్తున్నారు ఆ ట్రైన్స్ అధికారులు విజయవాడ నుంచి మానిటర్ చేస్తున్నాం. మనకి సుమారు సాయంత్రం 3 గంటల తర్వాత ఈ 5 ట్రైన్స్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ట్రైన్స్ ఇన్ఫర్మేషన్ నిమిత్తం మన సామర్లకోటలో హెల్ప్ డెస్క్ ప్రొవైడ్ చేసాం ప్యాసింజర్స్ అందరికీ. సో ఎవరైనా ట్రైన్స్ లేట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వారికి 2327010 ఫోన్ నెంబరు కేటాయించాం హెల్ప్ డెస్క్లోని. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఈ ట్రైన్స్ గురించి సమాచారం పొందవచ్చు. అలాగే ఈ విషయాన్ని మీరు పబ్లిక్కి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎన్ని ట్రైన్లు లేట్గా ఉన్నాయి సార్? ఏదైనా ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఈరోజు గౌతమి ట్రైన్ ఒకటే క్యాన్సిల్ అవుతుంది. దానికి మాత్రం మనకి ఆదేశాలు ఇచ్చారు. గౌతమి క్యాన్సిలేషన్ లెటర్ వచ్చింది. అదేవిధంగా గోదావరి కూడా సాయంత్రం మరి పొజిషన్ బట్టి మనకి ఇంకా రాలేదు. లేటెస్ట్ పొజిషన్ వస్తే మీకు తప్పకుండా ఇంటిమేట్ చేస్తాను. మనకి గోదావరి, గౌతమి, లింక్ ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్, ఎల్టీటీ ఈ 5 ఎక్స్ప్రెస్లు కూడా మనకి ఆఫ్టర్ 15 అవర్స్ మధ్యాహ్నం వస్తాయి. మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. సో ఈ వరదల వల్లే ఈ యొక్క ఆలస్యానికి కారణం మన ట్రైన్స్. దీని నిమిత్తం ప్రయాణికులకి మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్ రైల్వే స్టేషన్లో? ఎక్కడైతే స్టేషన్స్లో ఈ ట్రైన్స్ ఆగుతున్నాయో వారికి మినిమం రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయమని చెప్పేసి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులు. మన స్టేషన్లో అయితే ఏ ట్రైన్స్ ఆగలేదు. వీటి నిమిత్తం మన స్టేషన్లో రావటం, నార్మల్గా వెళ్ళిపోవటం వెంటనే జరుగుతున్నాయి. ఎక్కువగా స్టాగ్నేట్ అయితే 1 గంట 2 గంటలు ఆ విధంగా ఏమన్నా ట్రైన్స్ స్టాగ్నేట్ అయితే ఖచ్చితంగా మనం మినిమం రిక్వైర్మెంట్స్ డ్రింకింగ్ వాటర్, బిస్కెట్స్, టీ ఇలాంటివి మనం వారికి సప్లై చేసే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.